రెండు కురుక్షేత్ర సంగ్రామ భూమి ఎందు ఉండేటటువంటి ఏ బాణము కాని శూలము కాని ఏ విధమైనటువంటి యుద్ధ సామాగ్రి కాని నిన్ను చెనకం. నీకు నేను వరం ఇస్తున్నాను కాబట్టి నువ్వు చూసి వచ్చి చెప్తూ ఉండు ధృతరాష్ట్రుడికి అని ఒక మాట అన్నాడు. ఇది ఇవాళ ధృతరాష్ట్రుడికి పుట్టింది ఈ కోరిక. సంజయుడు ఎక్కడి వరకు చెప్తాడు? ధృతరాష్ట్రుడి వరకే చెప్తాడు. కానీ నిజంగా కురుక్షేత్రంలో ఎవరెవరు ఎలా ఢీకొన్నారు, ఎవరి మనసులు ఎటువంటివి, ఎవరు ధర్మాత్ములు ఎవరు అధర్మాత్ములు, ధర్మం ఎలా నెగ్గింది అధర్మం ఎలా పడిపోయింది, ఎంత శక్తి ఉందని అనుకున్నా అధర్మం రాణించలేదు అన్న విషయం లోకాలకి చెప్పాలి కనుక వ్యాసుడు ఒక మాట అన్నాడు. సంజయ, నువ్వు ధృతరాష్ట్రుడికి చెప్పడమే కాదు, జరగబోతున్న విషయాన్ని నేను రచన కూడా చేస్తానన్నాడు. అక్కడ భారత రచనకు సంకల్పం పడింది. సంజయుడికి వరాలు ఇవ్వడం దగ్గర భారత